హాయ్ మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజులైంది వీడియో చేసుకోవడం ఈ ఛానల్లో. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే మనం మోస్ట్ రీసెంట్గా హాట్ టాపిక్ అయిన టాపిక్ ఏంటి అంటే అల్లు అర్జున్ గారి వివాదం. సో అది చాలా మందికి తెలుసు, చాలా మంది చూశారు, అంతా ఇప్పుడు అదే హాట్ టాపిక్గా ఉంది. నేను అది చెప్పట్లా. సో నేను మాట్లాడేది ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ అల్లు అర్జున్ కనుక ఒకవేళ అక్కడికి రాకుండా ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది అన్న దాని గురించి ఒకసారి అయితే మాట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చాడు, స్టాంపిడ్ జరిగింది, జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది, దానికి తగ్గట్టుగా వాళ్ళైతే వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి చూస్తున్నారు. సో అంతా అయితే జరుగుతుంది ఇప్పుడు. సో మనం ఏంటంటే జస్ట్ ఊరక అసలు అల్లు అర్జున్ రాకపోతే ఏం జరుగుండేది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇన్ కేస్ సంజయ్ థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అక్కడ చాలా థియేటర్స్ ఉన్నాయి, సప్తగిరి అని, దేవి అని. సో ఇలా ఉన్నాయి ఈ థియేటర్స్ కొన్ని. ఆ థియేటర్స్ ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటాయి. ఏదైనా పెద్ద హీరోల సినిమా వచ్చింది అంటే పక్కాగా అక్కడ ఫుల్ క్రౌడ్, ఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నేను కొన్ని మంత్స్ అయితే ఉన్నాను, అక్కడ స్టే చేశాను. మామూలుగా ఉండదు. ఈవెన్ చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్ కూడా డబ్బై అక్కడికి వస్తాయి. లైక్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అయితే నేను అక్కడే చూశాను, సప్తగిరిలో చూశాను అక్కడ నేను. సో అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటాయి. తెలుగు అభిమానులు ఎక్కువగా చూసే ప్లేస్ అంటే అదే. సో ఇంకా యాజ్ యూజువల్లీ అక్కడ క్రౌడ్ ఎక్కువ వస్తూ ఉంటారు. ఇంకా బెనిఫిట్ షోస్, ప్రీమియం షోస్ ఏమన్నా ఉన్నాయంటే అక్కడే పడతాయి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, ప్రీమియం షోకి అయితే వీళ్ళైతే బుక్ చేసుకున్నారు. సో 1000 రూపీస్, 1200 రూపీస్ సంథింగ్ పెట్టున్నారు ప్రైస్ అయితే. వీళ్ళు వెళ్ళారు మూవీకి జనరల్గా. సో మూవీకి వెళ్ళారు, మూవీకి వెళ్తే మూవీ దగ్గర క్రౌడ్ ఆటోమేటిక్గా ఉండిద్ది. ఇప్పుడు క్రౌడ్ ఉన్నారు అని చెప్పి ఆటోమేటిక్గా జరిగే స్టాంపిడ్స్ జరుగుతూనే ఉంటాయి. నేను ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే చెప్తాను. అంటే నా కళ్ళ ముందలే జరిగింది ఇది. మేము అఖండ మూవీకి వెళ్ళాం అనమాట. అఖండ అప్పుడు డిసెంబర్లో రిలీజ్ అయింది కదా. సో అఖండ మూవీకి వెళ్ళినప్పుడు ఇక్కడ కుకట్పల్లిలో శివపార్వతి థియేటర్లో అయితే వెళ్ళాము. ఆ థియేటర్ అయితే ఇప్పుడు లేదనుకోండి. ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు నైట్ సెకండ్ షో అనమాట. బేసిక్గా అక్కడ నైట్ సెకండ్ షో అయింది అంటే మామూలుగానే నైట్ టైం అయింది అంటే ఈవినింగ్ షో కానీ సెకండ్ షో కానీ అక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా బాలకృష్ణ బోయపాటి మూవీ అఖండ అంటే అది ఎంత పెద్ద క్రేజ్ అనేది చెప్పనక్కర్లా. సో జనాలందరూ బయట నిలబడి జై బాలయ్య అని చెప్పి అది ఇది గోల, అసలు మొత్తం రోడ్డు మొత్తం ఫుల్గా ఫ్యాన్సే ఉన్నారు. థియేటర్లో వదిలినప్పుడు భయంకరంగా తొక్కిసలాట జరిగింది. అంటే ఎవరు చనిపోలేదులేండి, చనిపోలేదు. ఇంకా లిటిల్ బిట్ గాయాలు అయితే అయ్యాయి చాలా మందికి. సో ఏంటి అంటే ఇక్కడ థియేటర్ యాజమాన్యం అనేది చూసుకోవాలి. సో జనాలు ఆబ్వియస్లీ వస్తుంటారు ఇలాంటి థియేటర్స్కి. సో ఫస్ట్ 2-3 days వీళ్ళు ఇలా పెట్టుకొని ఉండాలి, సెక్యూరిటీని వాళ్ళని వెళ్ళి పెట్టుకొని. బేసిక్గా ఏంటంటే ఒకప్పుడు ఆ టైంలో, చెప్పాను కదా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో ఏంటి అంటే ఒక క్యూ లైన్ లాంటిది పెట్టేవాళ్ళు. నార్మల్గా ఒక్కొక్కరిని టికెట్ చూసి లోపలికి పంపించేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది అంటే డైరెక్ట్గా ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసేసి గుంపుని అలాగే వదిలేస్తున్నారు. అంత అవసరం ఏంటి? ఇంకా దరిద్రం ఏంటంటే ఈ రోజుల్లో జరుగుతుంది, సినిమా స్టార్ట్ అవ్వడానికి జస్ట్ 5 minutes ముందు లోపలికి వదులుతున్నారు. అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళు వేస్తుంది ప్రీమియం షో, ఒక అరగంట ముందు వదిలేమను. థియేటర్లో కూర్చుంటారు ప్రశాంతంగా, ఎవరి సీట్లు వాళ్ళు ఎత్తుక్కొని. ఎంత గోల్ ఉండదు కదా ఒక్కొక్కళ్ళే పంపిస్తే. ఇప్పుడు అక్కడ జరిగే స్టాంపిడ్ అల్లు అర్జున్ వచ్చినా జరుగుద్ది, రాకపోయినా జరుగుద్ది. కాకపోతే అల్లు అర్జున్ రావడం వల్ల ఇది ఇంకాస్త ఎక్కువైంది అని చెప్పి దీన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ ఇన్ కేస్ ఇప్పుడు అల్లు అర్జున్ రాకుండా స్టాంపిడ్ జరిగితే ఇప్పుడు వాళ్ళ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు చెప్పండి? ఇప్పుడంటే మొత్తం అల్లు అర్జున్ మీద వేసేసారు, అల్లు అర్జున్ చూసుకోవాలి, అల్లు అర్జునే చేయాలి. ఇంకా చాలా మంది తన భార్య చనిపోయింది కాబట్టి రష్మికనిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అల్లు అర్జున్ రాలేదు, అక్కడ స్టాంపిడ్ జరిగింది, తను చనిపోయింది, అప్పుడు ఎవరు చూస్తారు, ఎవరు రెస్పాన్సిబుల్ వహిస్తారు? స్టాంపిడ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పుడంటే ఏదో అల్లు అర్జున్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యారు కాబట్టి తన మీద వేశారు, కానీ నన్ను అడిగితే జరిగే ఏ ఇష్యూలో అయినా ఇద్దరి వైపు తప్పు ఉండిద్ది. అంటే ఇంకా క్వశ్చన్ చేసేవాళ్ళు చాలా మంది చేస్తున్నారు లేండి. అసలు ఫ్యామిలీని తీసుకొని బెనిఫిట్ షోకి ఎందుకు రావాలి, ప్రీమియం షోకి, అది కూడా క్రౌడెడ్ గా ఉన్న ఏరియాస్ లో, అది ఇది అంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు టికెట్ కొనుక్కున్నారు, వస్తారు. కానీ టికెట్ కొనుక్కున్నందుకు వాళ్ళు వచ్చి సినిమా చూసి వెళ్ళేదాకా బాధ్యత మొత్తం థియేటర్ వాళ్ళదే. నువ్వు సినిమాకి రాలేదు అంటే, టికెట్ కొనుక్కొని సినిమాకి రాలేదంటే అది సెకండరీ. సినిమాకి వచ్చిన తర్వాత నువ్వు మొత్తం ప్రతిదీ కూడా థియేటర్ వాళ్ళ బాధ్యతే. నీకు సీటు బాగాలేకపోయినా, లేదంటే నీకు ఏదన్నా మూవీలో ఇబ్బంది కలిగినా, నువ్వు థియేటర్ మేనేజ్మెంట్ నువ్వు కన్సల్ట్ చేయాలి. అసలు థియేటర్ వాళ్ళే చూసుకోవాలి. ఏదో గొర్రెల మందలను వదిలినట్టు వదిలేసేసి వెళ్ళండ్రా, పోయి కూర్చొని సినిమాలు చూడండిరా అని చెప్పి వదిలేసేస్తే అట్ట వాళ్ళు చూసుకోవాలి. బట్ జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడైతే జరిగిందని వెనక్కి తీసుకొని రాలేదు. నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, చాలా మంది అల్లు అర్జున్ అభిమానులు చాలా ఫైర్ అవుతున్నారు. నేనైతే ఫ్యాన్స్ కి ఒక్కటే చెప్తానండి, ఏంటి అంటే, మీరు గనక నిజంగా అల్లు అర్జున్ మంచి కోరుకునే ఫ్యాన్స్ అయితే మీరందరూ కలిసి తలా ఎంతో కొంత వేసుకొని పోయి వాళ్ళని చూసి ట్రీట్మెంట్ కొంచెమైనా హెల్ప్ చేయొచ్చు. అది ఏది లేకుండా మా అల్లు అర్జున్ గొప్ప, మా బాయ్ గొప్ప, మీదే తప్పు అని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ వద్దండి. నిజంగా అభిమానులు అయితే ఇది చేయండి అంతే. ఇందులో అల్లు అర్జున్ తప్పు ఉందా, లేదు వాళ్ళదే తప్పు ఉందా అనవసరం. ఇంకా అయిపోయింది, దాని గురించి అనవసరం. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తా అన్నారు, వాళ్ళకి చేయాల్సింది చేస్తా అన్నారు. అల్లు అర్జున్ కలిశాడా లేదా అన్నది ఇంకా సెకండరీ. సో ఇందులో వాళ్ళ తప్పు ఉంటే అల్లు అర్జున్ తప్పు కూడా ఉన్నట్టే. ఇద్దరిది ఉంది తప్పు. సో కాకపోతే కొంచెం ఎక్కువ పర్సెంట్ అల్లు అర్జున్దే అనుకుందాం మనం. సో దానికి నష్టపరిహారంగా వాళ్ళ బిడ్డను చదివియడం, ఫిక్స్డ్ డిపాజిట్ వేపియడం, అవన్నీ చేస్తా అన్నాడు. సో ఇంకా అవన్నీ సెకండరీ. మీరు గనక అసలు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది ఫ్యాన్ వార్స్ దగ్గర. మీరు గనక నిజంగా అల్లు అర్జున్ మంచి కోరుకునే అభిమానులైతే, మొత్తం మీ అభిమానులకి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు అందరూ కలిసి ఏం అక్కర్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 100 రూపాయలు వేసుకున్నా కూడా వాళ్ళకి కనీసం 10,000 హెల్ప్ చేసిన వాళ్ళైనా అవుతారు కదా. అరే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాకు సపోర్ట్ గా ఉన్నారు, అల్లు అర్జున్ గారి తరఫున ఇలా ఉన్నారు, మా అల్లు అర్జున్ సినిమాకి వస్తే మా ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేశారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మానేసి తప్పు మీదే, సినిమాకి రావడం మీకు తప్పు వాళ్ళది ఎలా ఇద్దండి. వాళ్ళు సినిమాకి వచ్చారు, సినిమాకి రావడం తప్పు అని మీరు చెప్పకూడదు. డబ్బులు ఉన్న ప్రతి ఒడు సినిమా టికెట్ కొనుక్కొని రావచ్చు, అది వాళ్ళ హక్కు. సో మీరు నిజంగా అభిమానులు అయితే అది చేయండి. సో ఇది గైస్, ఒకవేళ అల్లు అర్జున్ రాకపోయింటే ఎలా ఉండేది ఏంది అనేది ఇది థియరీ. అయితే నాకైతే ఇప్పటికీ డౌట్, ఇప్పుడు అల్లు అర్జున్ రాకుండా స్టాంపిడ్ జరిగితే ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? మీకు గనక ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. ఎవరు భర్తీ చేస్తారు? గవర్నమెంట్ చేసిద్దా, థియేటర్ యాజమాన్యం చేసిద్దా, ఫ్యాన్స్ చేస్తారా, అల్లు అర్జున్ చేస్తారా అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే ఇది డౌట్. ఈ డౌట్ ఎవరు క్లారిఫై చేస్తారో చూద్దాం. సో ఇది గైస్ వీడియో అయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వి సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.